బ్రేకింగ్ న్యూస్ పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై హైదరాబాద్ పోలీసులు సీరియస్ అయ్యారు. నిన్న తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మృతి చెందిన ఘటన నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసులు సంధ్యా థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. బెనిఫిట్ షో సందర్భంగా వచ్చే క్రౌడ్ ని దృష్టిలో ఉంచుకుని సరైన భద్రతా చర్యలు పాటించకపోవడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దిల్సుఖ్ నగర్ కు చెందిన రేవత్ భాస్కర్ దంపతులు పిల్లలు శ్రీతేజ్ సన్వీకలతో కలిసి పుష్ప ప్రీమియర్ చూసేందుకు సంధ్య 70mm థియేటర్కు వచ్చారు. అయితే అల్లు అర్జున్ థియేటర్కు వచ్చిన సమయంలో అభిమానులు గేట్ లోపలకు చొచ్చుకొచ్చారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి ఆమె కొడుకు శ్రీతేజలు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. అప్రమత్తమైన పోలీసులు విద్యానగర్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్కు తరలించారు. తీవ్రంగా గాయపడిన రేవతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇక మరోవైపు సినీ హీరో అల్లు అర్జున్ వచ్చే సమయంపై పోలీసులకు సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు. సినిమా షోకు వచ్చే పబ్లిక్ మాత్రమే కాకుండా హీరో అల్లు అర్జున్ ని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం ఎగబడతారని తెలిసి నిర్లక్ష్యం వహించడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఒక సినీ హీరో వచ్చే సమయంలో తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించినట్లు తెలుస్తుంది. నిబంధనలు ఉల్లంఘించిన కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాణా లైవ్ లో అందిస్తారు. రైట్ రాణా, ఇప్పటికే చూసుకుంటే నిన్న ఏదైతే సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందిందో ఈ నేపథ్యంలో ఆ థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు, ఎటువంటి చర్యలు తీసుకొనున్నారు? రాత్రి జరిగినటువంటి సంఘటనల వల్ల పోలీసు శాఖ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది సంధ్య థియేటర్ యాజమాన్యం పైన. ముఖ్యంగా స్టార్ హీరో వస్తున్నప్పుడు, ఈ సినిమాకి సంబంధించినటువంటి హీరో ఇక్కడికి థియేటర్ దగ్గరకు వస్తున్నప్పుడు మినిమం రెస్పాన్సిబిలిటీ లేకుండా కనీసం లోకల్గా ఉన్నటువంటి పోలీసులకి ఒక గంటకు ముందు కూడా చెప్పకుండా చివరి నిమిషంలో లాస్ట్ 5 నిమిషాల్లో మాత్రమే ఇట్లా హీరో వస్తున్నాడని చెప్పడం, అప్పటి నుంచి మేము పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ అప్పటికే ఇక్కడ క్రౌడ్ అంతా పెరిగిపోయింది, అందరూ కూడా తొక్కిసలాట జరుగుతుంది, అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారని కూడా పోలీసులు చెప్తున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసిన తర్వాత ఇదే ప్లేస్లో చాలా వరకు కూడా తొక్కిసలాట జరిగినప్పుడు వాళ్ళు లాఠీ చార్జ్ చేశారు. లాఠీ చార్జ్ చేసిన తర్వాత ఈ అల్లు అర్జున్ లోపలికి వెళ్ళినటువంటి సందర్భంలోనే మహిళ కూడా వారి కుటుంబ సభ్యులతో చిన్నపిల్లలతో కూడా అక్కడే ఉంది. సో వాళ్ళందరూ అక్కడ తొక్కడం వల్ల ఊపిరాడక ఆమె అక్కడే పడిపోవడము, తర్వాత చిన్నపిల్లడు ఊపిరాడక అక్కడ స్పృహ తప్పి పడిపోవడం, తర్వాత వెంటనే స్థానికంగా చిక్కడపల్లికి సంబంధించిన సిఐ రాజు నాయక్ వచ్చి ఆ పిల్లాడికి సిపిఆర్ చేసి కిమ్స్ హాస్పిటల్కి తరలించబడిన నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే రాత్రి జరిగినటువంటి ఈ నిర్లక్ష్యమైనటువంటి పనికి పోలీసులు ఇప్పుడు సంధ్య యాజమాన్యం పైన కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే బెనిఫిట్ షోకి టికెట్ ఉన్నటువంటి వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. కాకపోతే ఇంత క్రౌడ్ ఉన్నప్పుడు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు అనేది కూడా వాళ్ళు క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనిపైన ఖచ్చితంగా కూడా వివరణ ఇవ్వాలని కూడా చెప్పారు. దాంతోపాటు ఇది ఇంటెన్షనల్గానే జరిగిందనేసి కూడా వారు కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఏకంగా ఈ గేట్లే విరిగిపోయినటువంటి నేపథ్యం ఉంటుంది. ఎందుకంటే అభిమానుల తాకిడిని కంట్రోల్ చేసుకోలేనటువంటి సిచ్యువేషన్ వచ్చేసింది. సో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. పోలీసులు నైట్ లేకపోతే ఇంకా చాలా వరకు కూడా తొక్కిసలాట జరిగేది అనేది కూడా పోలీసులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఏదైనా స్టార్ హీరో వచ్చినప్పుడు బౌన్సర్లు వస్తుంటారు, కానీ ఈసారి ఎందుకు బౌన్సర్లు పెట్టుకోలేదు అనేది కూడా వాళ్ళు అడుగుతున్నారు. సో మొత్తం సంధ్య థియేటర్స్ను చూస్తున్నటువంటి లీజీ తీసుకున్నటువంటి వ్యక్తిని, అలాగే యజమాని పైన కూడా ఇప్పుడు అఫీషియల్గా కేసు నమోదు చేసినట్టుగా చిక్కడపల్లి పోలీసులు చెప్తున్నారు. దాంతోపాటు మరొకసారి ఇలాంటి ఇన్సిడెంట్ పునరావృతం కాకుండా ఆల్రెడీ మార్నింగ్ నుంచి కూడా మరొక డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మరి వేరే పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి సిబ్బందిని వీళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చారు. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు డ్యూటీలో మొబిలైజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఆల్మోస్ట్ ఇక్కడంతా కూడా క్లియర్ చేసేసారు రోడ్ అంతా కూడా. ఎందుకంటే ఇంతకుముందే షో అయిపోయింది కాబట్టి ఈ షో అయిపోయిన తర్వాత అభిమానులందరూ కూడా ఇక్కడే ఆగిపోతున్నారు, ఇక్కడే నినాదాలు చేస్తున్నారు. పైగా బ్యాండ్స్ కానీ
డీజిల్ కానీ ఇవన్నీ పెట్టడానికి వాళ్ళు ప్రయత్నించారు. పోలీసులు మాత్రం వాటికి అనుమతి నిరాకరించిన పరిస్థితి కనపడుతుంది. సో విజువల్లో చూస్తున్నాం ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే ఇక 10 o'clock ఈ సమయంలో సాధారణ పబ్లిక్తో పాటు వీళ్ళ అభిమానులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో దాని దగ్గరగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ చిక్కడపల్లి సి రాజునాయక్ ఆధ్వర్యంలో మరికొంతమంది సిబ్బందిని ఎక్కువగా ఇక్కడ థియేటర్ ముందు ఇక్కడ మొబిలైజ్ చేసి పెట్టారు. దాంతోపాటు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారి ఎవరు కూడా వెహికల్స్ కానీ ఎక్కడ కూడా ఆగనీయకుండా వెంటనే ఇక్కడ నుంచి క్లియర్ చేస్తున్నటువంటి సిచ్యువేషను. సో మహిళా అభిమానులు కూడా వస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి వేని వారు ఏర్పాటు చేస్తారు. ఎక్కడ కూడా వారు ఇతర అభిమానుల్లో కూడా నలిగిపోకుండా ఈ ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యం కాబట్టి ట్రాఫిక్ డైవర్షన్ కూడా పూర్తి స్థాయిలో చేశారు. అక్కడే ఏదైతే సంధ్యా థియేటర్కి వస్తున్నటువంటి దారి ఏదైతుందో ఆ దారి దగ్గర కూడా మరికొంతమంది దాదాపు 15 మంది పోలీసులను అక్కడ పెట్టి ఎక్కడికక్కడ క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. ఎవరిని కూడా 5 మందిని 6 మందిని ఎక్కువగా అభిమానులు వస్తున్నప్పుడు ఇక్కడ ఉండకుండా వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టేస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే రాత్రి జరిగినటువంటి ఈ సంఘటన అనేది కూడా చాలా సీరియస్గా పోలీసు శాఖ తీసుకుంది. ఖచ్చితంగా ఇవాళ అరెస్ట్ చేసి తీరుతామనేసి కూడా చెప్తున్నారు. ఇంత నిర్లక్ష్యంగా ఉండడం ఏంటనేది కూడా వారు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే అన్బిలీవబుల్ క్రౌడ్ అనమాట. ఇది మొత్తం నిన్న ఈ రోడ్ అంతా కూడా బ్లాక్ అయిపోయింది. ఈ ఏరియా మొత్తం ఆల్మోస్ట్ బస్ భవన్ వరకు కూడా మొత్తం క్రౌడ్ ఉండింది. అదంతా నిన్న రాత్రి ఎక్కువ అయిపోవడం వల్ల ఈ యొక్క తొక్కిసలాట అనేది జరిగిందనేసి కూడా పోలీసులు చెప్తున్నారు. సో దాంతోపాటు ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి పోలీసులు కూడా ఎక్కువగా వెహికల్స్ రోడ్డు మీద ఆపేసి వీళ్ళు అభిమానులు సినిమాకి వెళ్ళిపోయారు చాలామంది. దీనివల్ల చాలా వరకు ట్రాఫిక్ ఇబ్బంది అయింది. సో అవన్నీ కూడా పక్కకు తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడిన నేపథ్యం. ఎందుకంటే రాత్రి అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవడం చాలామంది వినలేదు. సో లాఠీలు కూడా విరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక మహిళకి చనిపోయేంత సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే ఎవరు కూడా కాన్షియస్లో లేకుండా అందరూ కూడా అల్లు అర్జున్ చూడడానికి ఎగపడ్డము. కనీసం పోలీసులను కూడా వాళ్ళు లెక్క చేయకుండా ఎట్లా పడితే అట్లా లోపలికి వెళ్ళి పోలీసులు కూడా తోసుకుంటా వెళ్ళిపోయారన్నది కూడా పోలీసులు చెప్తున్నారు. సో కొన్ని వీడియోలు ఉన్నాయి కాబట్టి ఆ వీడియోలు ఉన్నటువంటి దృష్ట్యా కొంతమందికి నోటీసులు పంపించే అవకాశం ఉంది. ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళకు కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో ఈ గేట్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ చేసేశారు ఈ ఏరియా అంతా కూడా. ఎందుకంటే ఇప్పుడు అంతా చాలా ప్రశాంతంగా కనపడుతుంది. ఎందుకంటే పోలీసులు ఇక్కడికి వచ్చి తగిన చర్యలు తీసుకోవడం వల్ల ఇప్పుడు పెద్దగా హడావిడి ఉద్రిక్త సంఘటనలు అనేది కూడా ఇప్పుడు తగ్గలేదు. ఎందుకంటే రాత్రి మాత్రం ఒక వ్యూహాత్మకంగా ఊహించిన విధంగా అక్కడ ఒక క్రౌడ్ వచ్చేసింది. అందరూ ఆల్మోస్ట్ టికెట్ లేనటువంటి వాళ్ళందరే లోపలికి వెళ్ళారు. దానివల్ల వాళ్ళని కంట్రోల్ చేసుకోలేకపోయామనేసి కూడా పోలీసులు వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు ఈ సినిమాకి క్రేజ్ దృష్ట్యా బ్లాక్ల టికెట్లు కూడా అమ్మే అవకాశం ఉంది కాబట్టి వారిని కూడా ఎప్పటికప్పుడు పోలీసులు మఫ్టీలలో వారిని పట్టుకుంటున్నటువంటి నేపథ్యం. ప్రస్తుతం అయితే ఇక్కడ సిచ్యువేషన్ అయితే సాధారణ స్థితికి ఉంది. సో రెగ్యులర్గానే షోస్ అన్నీ నడుస్తూనే ఉన్నాయి. సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది కాబట్టి అభిమానులు సెలబ్రేషన్స్ చేయాలనేసి కూడా ఇక్కడ పర్మిషన్ అడిగారు. కానీ అటువంటికి ఇప్పుడున్న పరిస్థితుల్లో పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక మహిళ చనిపోయింది. దాంతోపాటు ఒక పిల్లాడు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఏ సంఘటన జరిగినా పోలీసుల మీదకే వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు మాత్రం పూర్తిగా ఇక్కడ రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టినటువంటి నేపథ్యం కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.